మన మన దగ్గర ఉన్నటువంటి యువకులు అక్కడ ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. ఆ గేట్స్ ఆధ్వర్యంలో చెస్ నెట్వర్క్ మనం స్థాపించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి గేమ్స్లో స్పోర్ట్స్లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా చెస్ కూడా మెదడుకు పదను పెట్టే మెదడుకు ఎక్సర్సైజ్ చేపించేటటువంటి చెస్ను పరిచయం చేస్తూ స్కూల్లో తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉద్దేశంతో చెస్ నెట్వర్క్ అనే పేరుతో ఈ గేట్స్ అనే సంస్థ మన మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ స్పాన్సర్ చేసే కార్యక్రమంలో ఈరోజు మెట్పల్లి మండల స్థాయిలో ప్రతి పాఠశాలకు మన ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులు అందించి వారికి చెస్ శిక్షణనిచ్చి నిష్ణాతులను చేస్తూ ఇటు మానసికంగా కానీ శారీరకంగా కానీ వీరు పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వారు ఈరోజు మన మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులు ఇచ్చేటటువంటి కార్యక్రమము. అందుకోసమే మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మెట్పల్లి మండల స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం. ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉంటుందని అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మన జడ్పీహెచ్ఎస్ వెల్లులలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇట్టి చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీనివాసరెడ్డి సార్ గారిని కోరుతున్నాం. ఆల్రెడీ మన అతిథులందరూ వచ్చి కూర్చున్నారు. మరియు మన ముఖ్యమైన అతిథి ప్రియతమ అతిథి ఎమ్మెల్యే గారు శ్రీ కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి సవినయ నమస్సులు తెలియజేస్తూ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మన ప్రత్యేక అతిథి మన ఎంఈఓ గారు మెట్పల్లి ఎంఈఓ గారు శ్రీ చంద్రశేఖర్ సార్ గారికి సగౌరవ నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇక మన ఎక్స్ ఎంపీపీ గారు ఆత్మీయ అతిథి మన గ్రామ పౌరులు ప్రజాప్రతినిధులు శ్రీ మారు సాయిరెడ్డి సార్ గారికి స్వాగతం శుభ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరియు ఈనాటి కార్యక్రమ కారకులు గేట్స్ ప్రతినిధులు చెస్ నెట్వర్క్ ప్రతినిధులు ఉన్నటువంటి కిరణ్ గారిని జయవీర్ సార్ గారిని మరొకమారు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా మా ప్రత్యేక అతిథి రావాల్సిందిగా నారాయణ సార్ గారిని కోరుతున్నాం. మన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నారాయణ సార్ రండి సార్, రండి మీరు రండి సార్, రండి సార్ మీరు రండి. నారాయణ సార్ రండి సార్, మీరు ఒక్కసారి వెళ్ళండి. నారాయణ సార్ ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు. రండి సార్. చెప్పు. ఓకే సార్. మరి ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ సభా కార్యక్రమంలో మొట్టమొదట వారి ఉద్దేశము తెలుపుతూ సందర్భోచిత ప్రసంగం చేయవలసిందిగా శ్రీ కిరణ్ సార్ గారిని సవినయంగా మనవి చేస్తున్నాను సార్. చెస్ నెట్వర్క్ గేట్స్ ప్రతినిధిగా వారు మన సభలో పాల్గొంటున్నారు. వారు మన ముందు ప్రసంగిస్తారు. రండి సార్. అందరికీ నమస్కారం అండి. సభా అధ్యక్షులైన మన కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీపీ గారికి, మిగతా పెద్దలందరికీ, మరి ఈ చెస్ నెట్వర్క్ పెట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా
మండలంలోని మిగతా స్కూల్స్లో ఉన్న హెచ్ఎంలందరికీ కూడా నా స్వాగతం అండి ఇక్కడికి. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఇంత ఓపికగా కూర్చొని అంత యాంగ్జైటీగా చూస్తున్నందుకు వాళ్ళకు కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నానండి. ఇక్కడ మేము చెస్ నెట్వర్క్ తరఫు నుంచి వచ్చామండి ఇక్కడికి. మా యొక్క మెయిన్ ఉద్దేశము మన తెలంగాణలో ఉన్న స్కూల్లో ఉండే పిల్లలు అందరూ చెస్ ఆడాలనేది మా ఉద్దేశం ఇక్కడ. ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఇవాళ ఈ మెట్పల్లి మండలంకి గేట్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు స్పాన్సర్ చేయడం వల్ల ఇప్పుడు ఈ చెస్ బోర్డులో మేము ఇక్కడ పంపిణీ చేస్తున్నామండి చెస్ నెట్వర్క్ తరఫున. సో ఈ మా ఉద్దేశాన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్తారని మేము ఆకాంక్షిస్తూ, టీచర్లకు అందరికి కూడా మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ అండి, చెస్ బోర్డ్స్ పంచడం ఒకటే మా ప్రధాన కర్తవ్యం కాదు. తరువాత మేము మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టీచర్స్కి, అంటే పిల్లలకి ప్రొఫెషనల్గా ఎలా నేర్పించాలి అనే ఒక పాయింట్ని, దాంతోపాటు పిల్లలకు కూడా ప్రతి 3 నెలలకో 6 నెలలకో టోర్నమెంట్లు కూడా మేము పెట్టదలుచుకుంటామండి ఇక్కడ. సో పిల్లలు మీరందరూ బాగా ఆడి నేర్చుకొని టోర్నమెంట్స్లో మీరు ప్రైజులు కూడా సంపాదించాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఆడతారా చెస్ అందరూ? ఎంతమందికి వచ్చి ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో? మన పుర ప్రముఖులు బత్తిని శంకర్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. గ్రేటర్ అట్లాంటా సభ్యులు నవీన్ బత్తిని గారి ఫాదర్ శంకర్ గౌడ్ గారు, వారు పుర ప్రముఖులు. మరి ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం సార్. క్షమించండి. ఎంతమంది ఆడతారమ్మా పిల్లలు ఇక్కడ చెస్? ఎంతమందికి వచ్చు? మరి రానోళ్ళందరూ నేర్చుకుంటారా? మరి మీరు నేర్చుకొని మీరు తర్వాత ఇంకొక పని చేయాలి. తెలుసా మీకు ఏం చేయాలో? మీతో పాటు ఇంకొక 10 మందికి నేర్పాలి. మీరు నేర్పుతారా? ఎవరా 10 మంది? మీరు. మీతో పాటు ఇంకా 10 మంది ఎవరు ఉండొచ్చు దాంట్లో అంటే, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. మీరు పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలతో పాటు మీరు అందరికీ నేర్పాలి. ఈ చెస్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరూ ఆడొచ్చు. చెస్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏమన్నా తెలుసా మీకు? తెలీదా? తెలుసా? ఎవరన్నా ఒక్కరు చెప్తారా? ఒక్క పాయింట్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఆయన ఆ అబ్బాయి చెప్పిన ఒక సమాధానంతో అర్థమైందా? ఇంకా ఏమన్నా చెప్పాలా? మేము రేపు మీరే మాకు చెప్పాలి, చెస్ నేర్చుకోవడం వల్ల మాకేం జరిగింది, మీకేం జరిగింది అని చెప్పేది. ఇది ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా సాయిరెడ్డి గారిని కోరుతున్నాను. మీరు మాట్లాడండి. ఈరోజు మన వెల్లుల గ్రామానికి సంబంధించి గ్రేటర్ అట్లాంటా సంబంధించినటువంటి మన వెల్లులకు సంబంధించిన వ్యక్తి బత్తిని నవీన్ గారి వారికి సంబంధించినటువంటి వాళ్ళ టీం చెస్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మండలకు సంబంధించినటువంటి చెస్ సంబంధించినటువంటి బోర్డ్స్ని పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, మరియు మన హెచ్ఎం అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి,
మరియు బత్తిన్ శంకర్ గౌడ్ గారికి మరియు కిరణ్ గారికి, జైవీర్ గారికి మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా, గ్రామ పుర ప్రముఖులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమం అనేది మొన్న గౌరవ మన శాసనసభ్యులు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ టీంకి సంబంధించిన వారు అందరూ కలిసి మన ప్రాంతానికి, మన కొట్ల నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళకు సంబంధించి చెస్ బోర్డులు పంపిణీ కార్యక్రమం గురించి వివరించి, పిల్లలకు అనేది ఏదైతే ఇంతకుముందు ఒక చిన్న బాబు చెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తున్న ఉద్దేశం ద్వారా ఎట్లా చెప్పిండో దానికి అనుగుణంగా మన అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఆ టీం సభ్యులందరికీ కూడా మరోసారి అభినందనలు తెలుపుతూ, ఇక ముందు కూడా మనము ఇంకా వారి ద్వారా మన ప్రాంతానికి ఎన్నో సేవలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంఈఓ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్. ఈనాటి చెస్ నెట్వర్క్ అసోసియేషన్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యం లోపల మన మెట్పల్లి మండలం లోపల ఈ యొక్క చెస్ బోర్డ్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు అన్నింటికీ మనకు అన్ని రకాల కోఆపరేషన్ చేస్తూ మన విద్యా వ్యవస్థకు స్పెషల్ ఫోకస్ పెట్టి మనల్ని ముందుంచి నడుపుతున్నటువంటి మన గౌరవ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మండలాన్ని ఎన్నుకొని మన పాఠశాల విద్యార్థులకి ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వాలని ముందుకొచ్చినటువంటి ఈ యొక్క చెస్ నెట్వర్క్ సభ్యులైనటువంటి కిరణ్ గారికి, జైవీర్ గారికి, అలాగే ఈ యొక్క గేట్స్ సభ్యులైనటువంటి బత్తిని నవీన్ గారి తండ్రి గారైనటువంటి శంకర్ గౌడ్ గారికి, మార్ సాయిరెడ్డి గారికి, అలాగే విచ్చేసినటువంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకి శుభాశిస్సులు. సో మనకి చెస్ అనేటువంటిది ఒక మైండ్ గేమ్. సో ఈ రోజుల లోపల చాలామంది పిల్లలు ఈ యొక్క కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళగానే ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, టీవీకి అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల వారి యొక్క బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారనే ఒక ప్రముఖ ఉద్దేశము. అలాగే ఈ యొక్క మైండ్ని షార్ప్గా ఉంచుకోవాలని అంటే మన మైండ్కి సంబంధించినటువంటి గేమ్స్ని మనం ఎప్పుడు కూడా ఆడాలి. దాంట్లో భాగంగానే ఈ యొక్క చెస్ అనేటువంటిది ఒక ఇండోర్ గేమ్. మనం ఇంట్లో కూర్చొని ఎలా బయటకు వెళ్లకుండా కూడా మనం చెస్ని ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన మైండ్ అనేటువంటిది షార్ప్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మైండ్ గేమ్ని పిల్లల లోపల తీసుకొచ్చేసి మొబైల్ని అడిక్ట్ కాకుండా పిల్లలందరి లోపల ఈ యొక్క మైండ్ని షార్ప్ చేసేసి అభివృద్ధి చెందినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భారత సమాజాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి చెస్ నెట్వర్క్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మా మండల తరపున, మా మండలంలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ యొక్క వాళ్ళు ఎంత ఇనిషియేట్ చేసిరనంటే తెలంగాణ రాష్ట్రం లోపల అందరికి కూడా మేము చెస్ బోర్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మహబూబ్ నగర్ జిల్లా లోపల ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆ అమెరికా లోపల వీళ్ళతో కలవడం ద్వారా మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ లోపల కూడా ముందుగా ఇవ్వండి అని చెప్పేసి మనకు ప్రిపేర్ చేసినటువంటి సంజయ్ సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఆ రకంగా మనకి ఇక్కడికి వచ్చింది. మరి ఇంతేకాకుండా వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి ఏం చేసిరని అంటే మన ఎస్సీఆర్టీ డైరెక్టర్ సార్ నికోలస్ సార్ గారికి ప్రత్యేకంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రతి పాఠశాల లోపల కూడా ఈ యొక్క చెస్ బోర్డ్స్ అనేటువంటివి
అందే విధంగా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ రకంగా ప్రతి పాఠశాల లోపల ఈ యొక్క కోకరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మొన్ననే మనకు ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రొసీడింగ్ ప్రకారము మన పాఠశాలలో ఉన్నటువంటి హై స్కూళ్ళలో ఉన్నటువంటి పీఈటీలు కానీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి యాక్టివ్ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇనిషియేట్ చేసుకొని ఈ ఇచ్చినటువంటి చెస్ బోర్డ్స్ని మనకు ఎంత ఇస్తున్నారని అంటే ఒక 20 స్టూడెంట్స్కి ఒక చెస్ బోర్డ్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్. చాలా చోట్ల ఏం చేస్తామంటే స్కూల్కి ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా మనకు ప్రభుత్వం నుంచి కూడా దీనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా ఈ యొక్క చెస్ని సమాజంలోకి తీసుకురావడానికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి తర్వాత ఉపాధ్యాయులకు పీఈటీలకు తెలియజేయనిది ఏమనగానంటే మనకు ఈ యొక్క చెస్ని తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ ప్రాక్టీస్ చేయించండి. ఈ యొక్క చెస్ అంటే ప్రతి మన తెలంగాణ చెస్కి ఒక పుట్టినీళ్ళుగా మారిపోవాలా, ఆ రకంగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విజయవంతమైనటువంటి కార్యక్రమానికి ఇనిషియేట్ చేసి మన మెట్పల్లి మండలంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి చెస్ నెట్వర్క్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే కల్వకుంట్ల సంజయ్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్థానిక ప్రతినిధులు గ్రేటర్ అట్లాంటా ప్రతినిధి నవీన్ బత్తిని గారి ఫాదర్ శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఈరోజు చెస్ బోర్డు సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చినటువంటి టీము మరియు నాకు నిన్ననే చెప్పిండ్రు మా అబ్బాయి ఇది ఓన్లీ మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ కాకుండానే సభావేదిక నిర్వహించిన ఎమ్మెల్యే గౌరవనీయులు సంజయ్ అన్న గారికి మరియు సభలు కలిసిన హెచ్ఎం గారికి అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాంది ఎమ్మెల్యే గారు అమెరికా వెళ్ళినప్పుడు కలిసిందని చెప్పారు. మన ఓన్లీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా టోటల్ ఈ చెస్ బోర్డు డిస్ట్రిబ్యూషను ఎంటైర్ తెలంగాణలో చేయాలని వాళ్ళ చెస్ బోర్డు వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళు అందరూ ఎంత ఎక్స్పెండిచర్ అయినా కంపల్సరీ గ్రేటర్ తెలంగాణ టోటల్గా చేయాలని చెప్పి వారి కోరిక వాళ్ళు చెప్పారు. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు మెయిన్ తన కెనడాలో ఉంటారు. వారి సూచనల మేరకు మా అబ్బాయి వాళ్ళు ఇక్కడ కోఆర్డినేట్ చేసి మెట్పల్లిలో కాదు మా వెల్లుల గ్రామంలో పెట్టారని అబ్బాయి గారు ప్రిఫర్ చేసింది. కాబట్టి దానికి డిఓ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఇటీ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే సంజయన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే తన చెప్పగానే తన కోఆర్డినేషన్ చేసి డిఓ గారిని వారిని అందరు చెప్పి వీళ్ళకు మంచి సలహాలు ఇచ్చి చంద్రశేఖర్ గారికి మరియు మెట్పల్లిలో ఏదో ఒకటి చేస్తే బెల్లులనే కంపల్సరీ కావాలని చెప్పిన దానికి ఇక్కడ ప్రోగ్రాం పెట్టిన దానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మాన్యులు మన ఎమ్మెల్యే గారు శ్రీ సంజయ్ సార్ గారిని సవినయంగా మనవి చేస్తున్నాను సార్. ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, బత్తిని శంకర్ గౌడ్ గారికి, మా చెస్ నెట్వర్క్ సభ్యులైనటువంటి కిరణ్ గారికి, జైవీర్ గారికి, మా అధ్యాపకులందరికీ, హెచ్ఎంలకు, అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు, మా ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మా చిన్నారులకు అందరికీ పేరు పేరున నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. మీ అందరికీ అది చదవస్తుందా? మెల్ల చదువుని ఒకసారి. పైన ఏం రాసింది? వెరీ గుడ్. కిందేముంది? నెక్స్ట్ వెరీ గుడ్. దాని కిందేముంది? వెరీ గుడ్, సూపర్. సో చెస్ నెట్వర్క్ ఇన్ అసోసియేషన్ అంటే వీళ్ళతో కలిసి, ఎవరితో కలిసి? గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. గ్రేటర్ అట్లాంటా అంటే ఎక్కడ ఉంటుంది మరి? మంచిగా గట్టిగా అరిచిరా ఎంత ముందు అరవరు ఇప్పుడు మంచిగా చెప్పుర్రి.
చెప్తున్నారు, చెప్పాలి. వెరీ గుడ్. అట్లాంటా అంటే అమెరికాలో ఉంది. అక్కడ ఏ సొసైటీ? అక్కడ చెస్ నెట్వర్క్ కాదు. ఏ సొసైటీ ఇది? గ్రేటర్ అట్లాంటా. మన స్టేట్ పేరు ఏంది? మన తెలంగాణ వాళ్ళందరి సొసైటీ అక్కడ గ్రేటర్ అట్లాంటాలో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఫామ్ చేశారు, కాల్డ్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. చెస్ నెట్వర్క్ ఏంటంటే వాళ్ళ ఐడియా, మన దగ్గర ఉన్న అందరు కూడా, అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు పిల్లగాళ్ళు కూడా చెస్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు చెస్ నెట్వర్క్ అని స్టార్ట్ చేసింది. మరి చెస్ నేర్చుకున్నాడు ఎందుకు? వెరీ గుడ్. అరే మీ మైండ్లో ఆల్రెడీ షార్ప్ ఉన్నాయి మీ అందరివి. వెరీ గుడ్. మైండ్ షార్ప్ అవ్వడానికి అని చెప్పి ఇంతకుముందు ఆ బాబుడు చెప్పింది. ముఖ్యంగా ఏంటంటే చెస్ ఏం చేస్తుంది తెలుసా? మైండ్ షార్ప్ ఎట్లయితుంది? మైండ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరుగుతుంది. చెస్ పెట్టుకుంటే చెస్ మీద అమ్మో చూడు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది కోరుతుంది అట్లా. సో చెస్తోని ఏకాగ్రత రావాలని. ఎందుకు ఏకాగ్రత రావాలి? ఈ మధ్య ఏమైతుంది? మనని ఏది డిస్టర్బ్ చేస్తుంది బాగా? అమ్మ మీరు ఏం హుషారు మీరు అసలు టకా చెప్తున్నాను. ఫోన్ వచ్చి నుంచి మన అందరూ, నేను కూడా గ్యారెంటీ చెప్తున్నా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ ఉంటే నేను డాక్టర్ కాకపోతుంటున్నాను 100% గ్యారెంటీ. ఎందుకంటే ఫోన్ పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది, బాగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరూ చేసి నేర్చుకుంటారా? నేర్చుకుంటా అన్న వాళ్ళు గట్టిగా చేయొద్దు ఒకసారి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మనకి సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు? గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. దాంట్లో ఒక సభ్యుడు ఎవరు తెలుసా మీకు? శంకర్ గౌడ్ అందిస్తున్నారు ఒకసారి. ఇగో బత్తిని శంకర్ గౌడ్, వీళ్ళ అబ్బాయి పేరేంది? నవీన్ బత్తిని. అబ్బాయి పేరేంది? కూర్చోండి. ఒక్కసారి మీరు అందరు ఇక్కడ నుంచి గట్టిగా, అరే అటు మైక్ పెట్టరా, సారీ కెమెరా పెట్టు, గట్టిగా థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకు. గట్టిగా థ్యాంక్ యూ అందరు. మీరు అందరూ సూపర్. అమెరికా వినబడింది, అవసరం లేదు కెమెరా, మీరు చెప్తే అమెరికా వినబడేది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మన కోసము ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రోగ్రామ్ చెప్తా. నేను June 2 అమెరికా పోయినా, డాలస్ అనే సిటీకి పోయినా. June 2 అంటే ఏం చెప్పాలి ధైర్యంగా. వెరీ గుడ్. తెలంగాణ ఫార్మేషన్ డే June 2, 2014 అంటే ఎగ్జాక్ట్లీ 11 years ago, 11 సంవత్సరాలు. మీరు పుట్టినప్పుడు స్టేట్ పేరు ఏంది తెలుసా మీకు? మీరు చాలా అంటే ఈ చిన్నపిల్లగాళ్ళేమో తెలంగాణలో పుట్టినరు, మీరందరేమో ఆంధ్రప్రదేశ్లో పుట్టినరు. అయితే వీళ్ళందరూ అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా, నేను ఆ రోజు డాలస్కు పోతే అందరూ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోనికి వేల మంది అంటే అమెరికాలో గంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కాలే అసలు. అమెరికాలో అన్ని చిన్న మీటింగ్స్ అయితే, ఇట్లా మన లెక్క పెద్ద బహిరంగ సభలు ఉండవు. మేము అక్కడ పోతే మీటింగ్కి, నువ్వు మన కేటీఆర్ గారు తెలుసు కదా మీకు, ఇద్దరం కలిసి పోతే వేల మంది జనాలు వచ్చినాడికి, వేల మంది. ఎందుకు వచ్చింది అందరు మంది చెప్పుండ్రి? తెలంగాణ మీద ఉన్న చెస్కి రాలే వాళ్ళు. తర్వాత చెప్తా. తెలంగాణ మీద ఉన్న ప్రేమ వాళ్ళ స్టేట్ మీద ఉన్న ప్రేమ. సో మనం కూడా అందరం మన వెల్లుల మీద ప్రేమ ఉంచుకోవాలన్నా లేదా? వెల్లుల మీద ఉంచుకోవాలి, తెలంగాణ మీద ప్రేమ ఉంచుకోవాలి. అక్కడనే ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు కలిసిండ్రు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు, సుధీర్ కోదాటి గారు అని. ఆయన అమెరికాలో, ఆయన కెనడాలో ఉంటాడు. ఆయన చెప్పిండు, డాక్టర్ సంజయ్ బిఆర్ అంటే ఇట్లా చేస్తున్నాం మేము చెస్ అందరు గవర్నమెంట్ పిల్లగాళ్ళు అందరికి కూడా చెస్ ఆడేటట్టు చేస్తున్నాం. అంటే మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ చేయండి అని చెప్పినాం. కానీ వాళ్ళు ఆల్రెడీ ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ చేసిరు ఆల్రెడీ. ఆ తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చిండ్రు. దాంట్లో మరి మన వాళ్ళు నవీన్ లాంటి వాళ్ళు, నవీన్ మన ఊరోడు, మన వెల్లులోడు, తను కూడా డబ్బులు ఇచ్చి తొందరగా మా వెల్లుల్లో చేయండి అని చెప్పి చేసిండు. సో ఏంది పాపం, మన తెలంగాణ మీద ప్రేమ, మన ఊరి మీద ప్రేమ. మరి మనం కూడా భవిష్యత్తు అలా చేయన్నా వద్దా? చేయాలి కదా. సో మనం కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన మట్టిని, మన జన్మభూమిని మర్చిపోవద్దు. దానికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎందరో మంది చనిపోయి కష్టపడితే వచ్చిన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. వెరీ గుడ్. మన రాష్ట్రంలో అందరూ నెంబర్ 1 ఉండాలి, కష్టపడ్డాం కాబట్టి. ఓకే రైట్. ఇక రెండోది, ఇంతకుముందు కిరణ్ గారు మాట్లాడుతూ ఒకటి చెప్పిండ్రు, మీరందరూ చెస్ ఆడాలి,
ఇంకేం చేయాలి? అరే వెల్లుల్లో అసలు అమేజింగ్ సూపర్ ఉన్నారా మీరు అందరు, టపా చెప్తున్నారు అసలు, హుషారున్నారు మీరు అసలు వెల్లుల్లో. సో 10 మంది నేర్పియాలి. ఆ 10 మందిలో ఎవరు ఉండాలి? పక్కింటోళ్ళు, నానమ్మ తాత, అమ్మమ్మ తాత కూడా ఉండాలి. ఓకే, స్పెషల్లీ ఎందుకు చెప్పన్నా, మీరు ఎప్పుడన్నా ఇంట్లో అడిగినరా మమ్మీ డాడీని, అమ్మ నాన్నని అడిగినరా? ఇది చెప్పండి కదా మమ్మీ డాడీని ఎప్పుడన్నా, మమ్మీ డాడీలు చదువుకున్నారా పాపం? చదువుకోలే కదా. ఎందుకు చెప్పన్నా, వాళ్ళకి అవకాశం లేకుండే పాపం. వాళ్ళు ఎప్పుడైనా చెస్ ఆడినరా? వాళ్ళకి అవకాశం లేకుండే. ఎందుకు చెప్పన్నా, ఇప్పుడు మీరు అందరు అన్నారు కదా ఏ రాష్ట్రంలో పుట్టినారు మీరు అందరూ, ఏ రాష్ట్రంలో పుట్టిన మీరు అందరూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు గిట్ల కూర్చొని కరెంట్ కూడా ఉండకపోతుండే, మైక్ ఉండకపోతుండే. అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది తెలుసారా? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న అమ్మ పొద్దున పొలం పోతారా? అప్పుడు ఎప్పుడు పోతురు తెలుసా మోటార్ వేయనీకి? అమ్మ ఎవరైతే నైట్ అని చెప్పింది? లేదు నిల్చొని చెప్పు, గట్టి చెప్పు. అడిగినా మమ్మీ డాడీ నేను? అరే వెరీ గుడ్, కూర్చోబెట్ట, వెరీ గుడ్, సూపర్, వన్ క్లాస్ కొట్టరు ఒకసారి. అమ్మ నాన్న రాత్రి పూట పోయి మోటార్ ఎద్దురు. తెలుసా మీకు ఆ ముచ్చట? అందరు తెలుసా? ఆ చిన్నోళ్ళకి ఒకరికే తెలుసా? అందరు తెలుసా? వెరీ గుడ్. ఆ టైంలో అంటే 10 ఏళ్ళ క్రితం మన తెలంగాణ కాకముందు కరెంట్ కూడా ఉండకపోతుండే. ఇవాళ చదువుకుంటారా పాపం చెప్పు? వాళ్ళకి అవకాశం లేకుండే. ఎవరికి అవకాశం దొరికింది ఇప్పుడు? మీకు అవకాశం దొరికింది. మరి మీరు ఏం చేయాలి? బాగా ఇంకా ఏం ఆడాలి? వెరీ గుడ్, బాగా చదువుకోవాలి, చెస్ ఆడాలి, బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలి, పెద్ద ప్రయోజకులు కావాలి. మీరు అందరు ఏం కావాలి? ప్రయోజకులు కావాలి. అయినాక అప్పుడు పాపం తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు కదా, రైట్? వాళ్ళని సుఖపెట్టాలి, అవునా కదా? వాళ్ళకి మంచి పేరు తేవాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి, మన కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తేవాలి, ఎమ్మెల్యేకి కూడా మంచి పేరు తేవాలి. తెస్తారా ఎమ్మెల్యేకి కూడా మంచి పేరు? థ్యాంక్ యూ, వెరీ గుడ్. అందుకొరకే మీ అందరితో రిక్వెస్ట్, మనకు అవకాశం ఉంది, మంచిగా చెస్ నెట్వర్క్ వాళ్ళు మనకు చెస్ పంపించిండ్రు, మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవచ్చు, మంచిగా కూర్చోండ్రి. అది కూడా ఏం తెలుసా, ప్రతి 20 మందికి ఒక బోర్డు, అందరు ఒక బోర్డు మీద కొట్లాడాల్సిన అవసరం లే, 20 మందికి ఒక బోర్డు. ఓకే, మీకు చాలా టైం ఉంటుంది, మంచిగా నేర్చుకోండి. మొన్న మనం అందరం ఏం ఆడాం అక్కడ పోయి? ఖోఖో. ఖోఖోతో ఏమొస్తుంది? శారీరక దృఢత్వం వస్తుంది. ఏంది? బాడీ మంచిగా స్ట్రాంగ్ అవుతుంది, అవునా? చెస్తోనే ఏం స్ట్రాంగ్ అయితే చెస్తోని? వెరీ గుడ్. సో మనకు 2 కావాలి కదా, శారీరకంగా దృఢత్వం ఉండాలి, మానసికంగా కూడా దృఢత్వం ఉండాలి. 2 స్ట్రాంగ్ ఉంటేనే బాడీ పనిచేస్తుంది, రైట్? సో దీనికోసం ఇప్పుడు బాడీ. సో ఖోఖో ఆడాలి, వాలీబాల్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, క్రికెట్ ఆడాలి, కొద్దిసేపు చదువుకోవాలి, చెస్ ఆడాలి. ఓకే రైట్? సో ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే మనందరం ఏమవుతాం? అప్పుడు ఆల్రౌండర్ అయితేనే ప్రయోజకులం అవుతాం, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏమి ఉండబోతున్నాయి అంటే చెస్ కాంపిటీషన్స్ కూడా ఉండబోతున్నాయి. ఓకే, చెస్ ఇంత మన పిల్లడేడి మనోడు రాదానా అక్షయ్, అక్షయదా తెలిసే సన్మానం అందుకే మీకు తెలుసా అక్షయ్? ఎందుకు తెలుసు మీకు అక్షయ్? ఎందుకు ఫేమస్? చెస్ కదా. మరి మీరందరూ కూడా రేపు పొద్దున్న ఇక్కడ నిలుసన్నా లేదా? చెస్సే కాదు, ఏదన్నా మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. అర్థమైందని చెప్పింది? ఒక్కొక్కరికి ఒకరు మంచి డిజైనింగ్ చేస్తారు, ఒకరు మంచిగా కుడతారు కావచ్చు, ఒకరు మంచిగా గేమ్ ఆడతారు, ఒకరు మంచి చదువుతారు. అందరికి కూడా టాలెంట్ ఉంది, సరేనా? అందరం కూడా ప్రయోజకులం కావచ్చు. సో అక్షయ్, నువ్వు మేమందరినీ 10 మందికి నేర్పిమన్నావు, నువ్వు 1000 మందికి నేర్పించాలి. ఓకే రైట్? నేర్పిస్తావా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, సో మీరు కూడా చాలా మంది ఇక్కడ రావాలి నెక్స్ట్ టైం వచ్చేసరికి. ఓకే, వస్తారా మీరు? వెరీ గుడ్, థ్యాంక్ యూ బెట్ అక్షయ్, బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ నీకు. ఇప్పుడు నువ్వు స్టేట్కి ఆడినావు ఆల్రెడీ? 5th వచ్చిందా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నేషనల్ పోతావు ఇప్పుడు? ఓహో, విల్ ట్రై ఇట్ అగైన్. ఓకే, మళ్ళీ ట్రై చేయాలి, కింద పడాలి, లేవాలి మళ్ళీ మనం. ఓకే రైట్? రైట్, చలో బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రైట్, సో మళ్ళీ ఒక్కసారి మీ తరపు నుంచి కూడా మా చెస్ నెట్వర్క్ సుధీర్ గారికి, మా నరేష్ గారికి, మా సంజయ్ గారికి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీ వైపు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను.
రైట్. సో మీరు అందరు కూడా మంచిగా చెస్ ఆడాలి, మానసికంగా శారీరకంగా రెండిట్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి మీరు, రైట్. అండ్ ఏం చెప్పినా మీరు మంచిగా ఉండాలి, మన తల్లిదండ్రులకు కూడా మనము నేర్పియాలి. పాపం వాళ్ళు జీవితాంతం కష్టపడ్డారు, పాపం ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు, అవునా? సో వాళ్ళకి ఎప్పుడు సుఖపడతారు? మీరు మంచిగా జాబులు చేసి మంచిగా మీ కాలం మీద నిలబడితే వాళ్ళు సుఖపడతారు, సరేనా? సో వాళ్ళ కోసం కూడా మనం అందరం మంచి చదువుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ అందరికి కూడా. నాకు తెలుసు వెల్లుల్లో చాలా షార్ప్ ఉన్నారు, మీరు అందరు కూడా సూపర్ అవుతారని చెప్పి తెలుసు నాకు. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెడదాం. మన ముఖ్య అతిథులు మరియు ప్రత్యేక అతిథులు, ఆత్మీయ అతిథుల చేతుల మీదుగా చెస్ బోర్డులను అందిస్తాం. దయచేసి సార్. సారీ, మీ అందరికీ ఒకరిని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినా, ఒకరిని మీ అందరికి పరిచయం చేయడం మర్చిపోయినా. మన దగ్గర ఒక ఫేమస్ స్టార్ ఉండే తెలుసా, అప్పుడులో ఒక సినిమా యాక్టర్ ఉండే తెలుసా మీ అందరికీ? పేరేంది? అరే వట్టిని తెలిసి ఉంటారా మీరు ఇప్పుడు? గోదూర్ మురళి అని పేరేనారా మీరు? గోదూర్ మురళి మీకు తెలియదు కానీ అక్కడ వెనకాల కూర్చుని అందరు తెలుసు. మేము పెరుగుతున్నప్పుడు యాక్టర్ ఉండే. మన గోదూరు తెలుసా? పోనీ మీ అందరు గోదూరు తెలుసు కదా, మన పక్కనే ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్స్ పోతే గోదూరు వస్తుంది. గోదూర్ మురళి గారని అప్పట్లో ఫేమస్ యాక్టర్ ఉండే. వాళ్ళ అబ్బాయి జైవీర్, అబ్బాయి పేరు ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. జైవీర్ హైదరాబాద్లో ఉంటాడు, కానీ తను కూడా చెస్ నెట్వర్క్లో ఒక మెంబరు. మన ఊరికి మంచి చేయాలని ఇక్కడ వరకు వచ్చింది. అందరూ అందుకొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి జైవీర్ గారు కూడా. థ్యాంక్ యూ జైవీర్. థ్యాంక్ యూ సార్. నేను స్కూల్ వారిగా సార్ ఒక 5 మెంబర్స్ బాయ్స్ రండి, 5 మెంబర్స్ గర్ల్స్ రండి. ఓకే. సరే సార్, ఇప్పుడు గౌరవ అతిథులు, ప్రత్యేక అతిథులు వారి చేతుల మీదుగా చిన్నారులకు చెస్ బోర్డు సెట్ ఇస్తున్నారు. అందరికీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చప్పట్లు కొట్టవలసిందే కోరుతున్నాం. క్లాప్స్. సార్, ఇక్కడ ఒక్క స్కూల్కి ఇచ్చేసి మిగతా స్కూళ్ళకు ఇద్దామని మన ప్రతినిధులు అంటారు సార్. అందరు స్కూల్కి ఇచ్చే వరకు ఉంటారా సార్? అదే సార్, ఒక్క స్కూల్కి ఇద్దామంటారు సార్. శేఖర్ సార్, ఒక స్కూల్ ఇవ్వమంటారా? వెల్లుల్లా ప్రాథమిక పాఠశాల వెల్లుల్లా సార్. హై స్కూల్ అందరి స్కూలే కదా ఇచ్చినాం సార్. ఓకే, ప్రైమరీ స్కూల్కి వెళ్ళాం సార్. ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రైమరీ స్కూల్ రండి సార్, తొందర రండి. ప్రైమరీ స్కూల్ వెల్లుల్లా, హై స్కూల్ వెల్లుల్లా, న్యూ హై స్కూల్ మెట్పల్లి సార్ రావాల్సిందే కోరుతున్నాం. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మన గౌరవ అతిథులు వాళ్ళు వెళుతారు. తర్వాత అన్ని స్కూళ్ళకు పేరున ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ రండి సార్. సార్ న్యూ హై స్కూల్ సార్, సాయిరెడ్డి సార్ న్యూ హై స్కూల్ నంబి రాజేంద్ర శర్మ సార్. మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పోచంపల్లి లక్ష్మి గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. అమ్మ రండి ఉండండి, మీరు ముందుకు రండి సార్. మా ఆప్ చైర్మన్ రమ్మనండి, సాయిరెడ్డి గారు, శేఖర్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్.
సార్ మీరు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చివరిగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఒక మాట. మంచి కార్యక్రమం ఇది. పిల్లలకు మేధో శక్తి పెంచాలనే ఉద్దేశంతో గ్రేటర్ అట్లాంటా అసోసియేషన్ అమెరికా వారు చెస్ నెట్వర్క్ పేరుతో ఒక అసోసియేషన్గా ఏర్పడి పిల్లలందరికీ చెస్ బోర్డులు పంపిణీ చేయాలంటే సదుద్దేశంతో ఈ చెస్ బోర్డుల పంపిణీ చేయడం అందరికీ ఆనందదాయకం. మరి పిల్లల యొక్క మేధోశక్తి పెరిగి పిల్లలు చురుగ్గా తయారు కావాలని కోరుకుంటూ, మరియు మనకు మంచి మెటీరియల్ అందించినటువంటి ఈ గ్రేటర్ అట్లాంటా అసోసియేషన్ చెస్ నెట్వర్క్ వారికి మన మండల స్కూళ్ళ తరపున, ఎంఈఓ తరపున, వెల్లుల హై స్కూల్ తరపున, అందరు విద్యార్థుల తరపున, మండల విద్యార్థుల తరపున పేరున ఆ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గ్రేటర్ అట్లాంటా వచ్చినటువంటి ప్రతినిధులకు ఒక మనవి సార్. గ్రేటర్ అట్లాంటా వారిచ్చే మన హై స్కూల్లో ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తున్నారు సార్. ఇప్పుడు మినరల్ వాటర్ అందిస్తున్నారు. అలాగే జడిపిహెచ్ఎస్ బంటుపేట బాయ్స్ హై స్కూల్లో కూడా మినరల్ వాటర్ అందిస్తున్నారు. వారు అదే కార్యక్రమం భాగంగా ఈ